హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే ఈవినింగ్ స్నాక్స్ కాలీఫ్లవర్ లాలీపాప్. దీనికన్నది కాలీఫ్లవర్ అనేది ఇట్లా మనం లాలీపాప్ లాగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని జాల్లో ఉడకవేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత దీనికి మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి. దీనిలోకి ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు జల్లించుకున్న మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూను ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా పొడి పిండిని కలుపుకోవాలి. ఉప్పు కారం జీలకర్ర పొడి పసుపు పట్టుతాడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తము మనం ఒక పిండికి మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు కాలీఫ్లవర్ లాలీపాప్ లాగా కట్ చేసుకొని మనము చల్లార్చుకున్నాం కదా జార్లోకి. చల్లార్చుకున్న కాలీఫ్లవర్ లాలీపాప్ పైన పొడిపిండి, ఇప్పుడు మనం ఉప్పు కారం కలుపుకున్న మైదాపిండి పొడిపిండిని చల్లుకుంటూ ఇట్లా కొంచెం కిందికి మీదికి అనాలి. ఎందుకంటే బాగా ప్రెస్ చేసి కలిపితే మనం ఉడకబెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ విరిగిపోతాయి. కాబట్టి కొంచెం ఇట్లా పొడిపిండిని చల్లుకుంటూ ఇట్లా కిందికి మీదికి మెల్లగా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకుంటేనే మనకు లాలీపాప్ అనేది బాగా వస్తుంది. మనము కాలీఫ్లవర్ని అనేది లాలీపాప్ లాగా కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకుంటే బాగుంది. తర్వాత ఇట్లా మనం కప్పు మైదాపిండి ఉప్పు కారం కలుపుకొని మనము మొత్తము పట్టించాలి. లాలీపాప్కు పట్టించిన తర్వాత కొంచెం వాటర్ అనేది జీలకరించుకొని ఇట్లా మంచిగా కలుపుకొని ఇట్లా తయారు చేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టినాక మనం తయారు చేసుకున్న ఒక్కొక్క కాలీఫ్లవర్ లాలీపాప్ను ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలుచుకోవాలి. ఇట్లా మనం లాలీపాప్ లాగా కట్ చేసుకుంటేనే మనకు కాలీఫ్లవర్ లాలీపాప్ అనేది చాలా బాగా వస్తుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా గొలుచుకోవాలి. ఇలా గోలించుకున్న లాలీపాప్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము ఉడకబెట్టేనే అవసరం లేదు, కానీ కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి ఉడకబెట్టి వార్చుకొని చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది. అందు గురించి ఉడకబెట్టుకొని వార్చుకుంటూ మనం నీళ్ళు అనేది వడేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు ఎమ్మి టేస్టీ గల కాలీఫ్లవర్ లాలీపాప్ అని రెడీ అయిపోయింది. దీని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.